భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మణిదీపం గురుస్థానం. గురువే సర్వ విజ్ఞానానికి మార్గదర్శి. మార్గం ఏదైనా గురువు తప్పనిసరి. భక్తి మార్గం భావప్రధానమైనది. అయితే భక్తి వల్ల ఏర్పడే చైతన్యాన్ని గురువు సరైన పంథాలో పయనింపచేస్తాడు. భక్తి మార్గంలో సత్వదర్శనం చేయించేది గురువే. గురువు మార్గదర్శనం లేని భక్తుడు నిష్క్రియుడై నిస్తేజంగా మారే అవకాశం ఉంది. అందుకే గురువును కరదీపికగా, చుక్కానిగా, దిక్సూచిగా, దీపస్తంభంగా మన సంప్రదాయం అభివర్ణించింది. అలాంటి గురువులెందరినో కన్నతల్లి ఈ భారతావని. ఆ పరంపరలోనే గురుపీఠానికే సార్వభౌముడిగా తేజరిల్లిన జగద్గురువు శంకర భగవత్పాదుడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవుడు దేవుడు ఒక్కడే అనే దివ్య సూత్రాన్ని లోకానికి అందించి ఆర్షధర్మానికి సముజ్వల భాస్కరుడిగా ఆదిశంకరులు అవతరించారు. దైవాన్ని అన్నింటిలోనూ అందరిలోనూ దర్శించేందుకు జీవుడికి మాయ అడ్డుపడుతోంది. ఆ మాయా వలయాన్ని ఛేదించడానికి భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యాలు మానవుడికి సాయపడతాయి అని ఆదిశంకరులు ప్రవచించారు. ఆదిశంకరుల ప్రత్యక్ష శిష్యుడైన తోటకాచార్యులను బదరీ పీఠానికి జగద్గురువులు తొలి పీఠాధిపతిగా నియమించారు. జ్యోతిర్మఠంగా, జ్యోతిష్పీఠంగా వ్యవహరించే ఈ పీఠం ఉత్తరామ్నాయ శంకర మఠంగా ఖ్యాతిగాంచింది. శంకర భగవత్పాదులు అద్వైత ఆచార్య పరంపరను కొనసాగించడానికి, బ్రహ్మ విద్యా ప్రచారానికి భరతఖండంలో నలుమూలలా పర్యటించి అనేక ఆధ్యాత్మిక పీఠాల్ని స్థాపించారు. ఆ పీఠాలకు తన ముఖ్య శిష్యుల్ని అధిపతులుగా నియమించారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాధ్యయనం చేయడమే కాదు, వేదాలలో పేర్కొన్న విధంగా జీవిస్తూ మానవీయ విలువల్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకోవాలి అని ఆదిశంకరులు పేర్కొన్నారు. కేరళలో కాసర్గోడ్ జిల్లాలోని ఎడునీర్ శ్రీ ఆదిశంకరాచార్య మఠం ఎంతో విశేషమైనది. జగద్గురు ఆదిశంకరుల మొదటి నలుగురు శిష్యుల్లో ఒకరైన తోటకాచార్యుల్ని ఆదిశంకరులు ఈ మఠానికి అధిపతిగా నియమించారు. తోటకాచార్యుల పరంపరతో స్మార్త భాగవత సంప్రదాయ రీత్యా అద్వైత సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఈ మఠం కొనసాగుతోంది. 1961 నుంచి 2020 వరకు ఈ మఠానికి కేశవానంద భారతి పీఠాధిపత్యం వహించారు. మఠానికి అధిపతిగా ఉండే గురువర్యుల్ని శ్రీమద్ జగద్గురు శ్రీ శ్రీ శంకరాచార్య తోటకాచార్య అనే బిరుదులతో వ్యవహరిస్తారు. ఈ మఠానికి చెందిన స్వామీజీలను ఎడునీర్ శంకరాచార్య స్వామి అని, ఎడునీర్ మహాస్వామి అని పేర్కొంటారు. కాసర్గోడ్కి ఈశాన్యంలో మధువాహిని నదీ తీరంలో ఎడునీర్ మఠం నెలకొని ఉంది. ఈ మఠం ఆదిశంకరుల గురు పరంపరలో అలరారుతూ ఎన్నో విశేషాంశాలకు నెలవయ్యింది. ఈ మఠంలో దక్షిణామూర్తిని, గోపాలకృష్ణస్వామిని ప్రధానంగా ఆరాధిస్తారు. ఎన్నో శతాబ్దాల క్రితం తుళునాడు నుండి కేరళకు వలస వచ్చిన శివల్లి బ్రాహ్మణుల్ని తులు నంబియార్లుగా వ్యవహరిస్తారు. తోటకాచార్య స్వామి ఆ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. మఠం అధిపతిగా ఉన్న సచ్చిదానంద భారతి ఈ మఠం వైభవాన్ని వ్యాప్తి చేశారు. ఆయన బోధనలు, ప్రసంగాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆవిష్కరింపచేశాయి. ఇటీవలి కాలంలో మఠాధిపతి బాలకృష్ణానంద భారతి ఈ మఠం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. ఆయన కాలంలోనే మఠంలో విష్ణుమంగళ ఆలయాన్ని పునరుద్ధరించారని రాగి ఫలకాల ద్వారా రూపుదిద్దుకున్న శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈశ్వరానంద భారతి పీఠాధిపతిగా ఉన్న కాలంలో ఎడనీర్ మఠం విద్య, కళలు, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధిగాంచింది. ఆయన ఆధ్వర్యంలో మఠం ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ప్రారంభమై ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ మఠానికి క్షేత్రపాలక దైవంగా కుంతీపాల చాముండి అలరారుతోంది. మఠం చుట్టూ కూర్కపాడి, చంబ్రంపాడి, కందెత్తెవీడి, భైరమూరే అనే 4 ప్రదేశాలలో భూతేశ్వర లింగాకృతులు విలసిల్లుతున్నాయి. ಸಾವಿರದ 200 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸ ಇರುವಂತಹ ಶಂಕರಾಚಾರ್ಯ ಪರಂಪರೆಯ ತೋಟಕಾಚಾರ್ಯ ಪರಂಪರೆಯ ಮಠ. ఇది 1200 సంవత్సరాల అద్భుత చరిత్ర కలిగిన శ్రీ శంకరాచార్య పరంపర తోటకాచార్య పరంపర మఠం. పూర్వం శంకరాచార్యుల వారి శిష్యులలో 4 4 పీఠాలకు అధిపతులుగా చేశారని ఐతిహ్యం. ಕಾಲದಲ್ಲಿ ಕೇರಳಕ್ಕೆ ಬರುವಾಗ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ತಾಯಿ శంకరాచార్యుల వారు తల్లి అంత్యదశకు సమీపించినప్పుడు తల్లి అంత్యక్రియలకు అక్కడ ఏమీ లభించలేదు. వారు తన తపోశక్తితో యోగాగ్నిని రగిలించి అంత్యక్రియలను నిర్వహించారు. అప్పటి నుండి శంకరాచార్యుల వారి మహిమ ప్రజలకు అర్థమయ్యింది. ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ కేరళದಲ್ಲಿ కేరళలో మఠం నెలకొల్పమని అక్కడి ప్రజలు వేడుకున్నారు. నేను 4 ఆమ్నాయ పీఠాలు నెలకొల్పాను. ఆ కారణంగా నా శిష్యులలో 4 ఆయా పీఠాలకు మఠాధిపతులుగా నియమించాను అని చెప్పారు శంకరాచార్యుల వారు. నెలಯಲ್ಲಿ 4 ಮಠಗಳು ಹುಟ್ಟಿದೆ ಅನ್ನೋದು ಐತಿಹ್ಯ. అద్భుతమైన ఆహ్లాదభరితమైన ప్రకృతి వనరులతో ఎడనీర్ మఠం అలరారుతోంది. మధువాహిని తీరాన మధుర మనోజ్ఞంగా వర్ధిల్లే ఈ మఠం కళ, సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. జ్ఞాన కేంద్రంగా, వేదాభ్యాసానికి నెలవుగా ఈ లోగిలి ఆకట్టుకుంటోంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగానే కాక దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి నిత్యం ఈ మఠం సందర్శనానికి భక్తులు విచ్చేస్తుంటారు. ఆధ్యాత్మిక సదస్సులకు, అధ్యయనాలకు ఇది ఆలవాలం. ప్రతి సంవత్సరం విశేషంగా ఆధ్యాత్మిక, ధార్మిక గోష్ఠులను మఠం నిర్వహిస్తుంది. సువిశాల ప్రాంగణంలో అలరారే ఈ మఠం అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యాన్ని ఆకర్షిస్తుంది. కేరళ సంప్రదాయ వాస్తు నిర్మాణ శైలిని ప్రతిఫలించే ఈ మఠంలోని కట్టడాలు నాటి వైభవాన్ని ఆవిష్కరిస్తాయి. ఎటు చూసినా అందమైన ఆకుపచ్చటి పరిసరాలు కనువిందు చేస్తాయి. 1959 సంవత్సరంలో ఈశ్వరానంద భారతి ఏర్పాటు చేసిన పాఠశాలను కేశవానంద భారతి 1993 సంవత్సరంలో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు.
కేశవానంద భారతి పీఠాధిపతిగా ఉన్న సందర్భంలో ఈ మఠం విద్య, సాంస్కృతిక, కళ, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఖ్యాతిగాంచింది. ఎడనీరు మఠం పేరు చెప్పగానే ముందుగా స్ఫురించే పేరు కేశవానంద భారతి. 1961 సంవత్సరం నుంచి 2020 వరకు ఈ మఠానికి పీఠాధిపతిగా ఆయన వ్యవహరించారు. 1940 డిసెంబర్ 9న శ్రీధర్ భట్ పద్మావతి దంపతులకు జన్మించారు. ఆయన తన 19వ ఏట సన్యాసాన్ని స్వీకరించారు. 2020 సంవత్సరంలో మరణించే వరకు ఎడనీర్ మఠాధిపతిగా వ్యవహరించారు. ఆయన్ను శ్రీమద్ జగద్గురు శ్రీ శ్రీ శంకరాచార్య తోటకాచార్య కేశవానంద భారతి శ్రీ పాదాంగలవరు అనే గౌరవ బిరుదుతో వ్యవహరిస్తారు. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతాన్ని ఆయన అద్భుతంగా ఆలపించేవారు. ముఖ్యంగా యక్షగాన కళలో ఆయన ప్రతిభ అపూర్వం. 1963 కేరళ భూ సంస్కరణల చట్టాన్ని 1969లో సవరించిన చట్టం ద్వారా మఠం ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని సవాల్ చేస్తూ 1970లో కేశవానంద భారతి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ చర్య తమ ప్రాథమిక హక్కుల్ని, ముఖ్యంగా మఠంపై ఉన్న ప్రాథమిక హక్కుల్ని, ఆస్తి హక్కుల్ని ఉల్లంఘించినదని ఆయన తన న్యాయవాది నానీ ఫాల్కీవాలాతో కలిసి వాదించారు. సుదీర్ఘ విచారణ తర్వాత 1973 మార్చి 23న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాల్ని, ప్రాథమిక నిర్మాణాన్ని పార్లమెంట్ మార్చడానికి వీలు లేదని తీర్పు చెప్పింది. దీనిని చరిత్రాత్మక తీర్పుగా నేటికీ పరిగణిస్తారు. కేశవానంద భారతిని రాజ్యాంగ పరిరక్షకుడిగా నాటి నుంచి వ్యవహరించేవారు. 1200 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన అద్వైత సంప్రదాయ మఠం ఎడనీర్ పీఠం. గతంలో శ్రీ శంకరాచార్య తోటకాచార్య మహాసంస్థానంగా ఎడనీర్ మఠాన్ని వ్యవహరించేవారు. కాసర్గోడ్కి 12 కిలోమీటర్ల దూరంలో, మంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఈ మఠం నెలకొని ఉంది. ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని మఠ సందర్శనకు అనుమతిస్తారు. అలాగే ఈ మఠాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు నిత్య అన్నదాన ప్రసాదాన్ని అందిస్తారు. మఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల, గోశాల కొనసాగుతున్నాయి. మధువాహిని సార్థక నామధేయంతో మృదు మధురంగా, హృదయంగమంగా ప్రవహిస్తూ చూపరులకు అలౌకికమైన దివ్యానుభూతిని ఆవిష్కరిస్తుంది. ಪೂಜ್ಯ ಕೇಶವಾನಂದ ಭಾರತಿಗೆ ಶ್ರೀಪಾದಂಗಳವರು, ಅವರ ಪೂರ್ವದಲ್ಲಿ ಈಶ್ವರಾನಂದ ಭಾರತಿ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಈ ಊರಿನಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ಬಹಳಷ್ಟು పూజ్య ఈశ్వరానంద భారతి శ్రీపాదుల వారు విద్యా వ్యాప్తికై ప్రోత్సహించేవారు. ప్రభుత్వ పాఠశాలలకు మఠంలోని స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి సహకరించారు. ಶಾಲೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಆ ಕಟ್ಟಡದಲ್ಲಿ ಶಾಲೆ ನಿರ್ವಹಿಸ್ತಾ ಇದೆ. ಆ ನಂತರದಲ್ಲಿ ಮಠದ್ದೇ ಆಡಳಿತದಲ್ಲಿ ఆ తర్వాత మఠానికి చెందిన కన్నడ విద్యాలయం, పిఓ కాలేజ్, తర్వాత 2002 నుండి ఇంగ్లీష్ మీడియం కాలేజ్, ఇలా 3 విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి. 3 ಶಾಲೆಗಳಲ್ಲಿ ಕಾರ್ಯಪ್ರವರ್ತಿಸ್ತಾ ಇವೆ. ಮುಖ್ಯವಾಗಿ ಕಲೆ ಸಂಸ್ಕೃತಿಗೆ ముఖ్యంగా కళలు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది ఎడనీర్ మఠం. శ్రీపాదుల వారు స్వయంగా కళాకోవిదులు. అందుకే సాంస్కృతిక కార్యకలాపాలకు, ధార్మిక కార్యకలాపాలకు రెండింటికి సమాన ప్రాతిపదిక కల్పించారు. ಮತ್ತು ಆ ಒಂದು ಸಂಪ್ರದಾಯ ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಅದು ಮುಂದುವರೆದು ಬಂದಿದೆ. ఇప్పటికీ చాతుర్మాస దీక్ష సమయంలో ఉదయం ధార్మిక కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భరతనాట్యం, యక్షగానం, కథాకళి, సంగీతం లాంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ಹರಿಕಥೆ ಇರ್ಬೋದು, ಹೀಗೆ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಿಂದ ಕಥಕಳಿ ಇರ್ಬೋದು, ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯ ಕಲಾ ಪ್ರಕಾರಗಳು ಇಲ್ಲಿ ಪ್ರದರ್ಶನಗೊಳ್ಳುತ್ತದೆ.
2020 సంవత్సరం అక్టోబర్ 26న తమిళనాడు కాంచీపురంలోని ఒరిక్కేలో జరిగిన కార్యక్రమంలో ఎడునీర్ మఠానికి సచ్చిదానంద భారతికి పీఠాభిషేకం చేశారు. కేశవానంద భారతి నుంచి వారసత్వంగా ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. కంచి కామకోటి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో ఈ వారసత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచ్చిదానంద భారతి పూర్వాశ్రమంలో పేరు జయరామ మంజంతయ్య. కేశవానంద భారతి అభిష్టం మేరకే ఆయనను ఎడునీర్ మఠానికి వారసుడిగా నియమించారు. పీఠారోహణం కార్యక్రమానికి వివిధ మఠాలకు చెందిన 16 మంది పీఠాధిపతులు హాజరయ్యారు. జయరామ మంజంతయ్య తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ కేదిలాయ. 1982 సంవత్సరంలో కేశవానంద భారతి తల్లి జయరాముణ్ణి దత్తతను స్వీకరించి ఆయనకు జయరామ మంజంతయ్య అని నామకరణం చేశారు. జయరాం పూర్వాశ్రమంలో పుత్తూరులోని వివేకానంద కళాశాలలో బీకాం పూర్తి చేశారు. కేశవానంద భారతి సజీవంగా ఉన్న సందర్భంలో మఠం అధికారిగా బాధ్యతల్ని నిర్వహించేవారు. మహాత్ముడు అంటే ఎవరు అని కృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడు. మనసులో ఉన్న కల్మష భావాల్ని తొలగించుకొని హృదయంలో సద్భావనల్ని నింపుకొని ఆ భావాల్ని తాను ఆచరిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే ప్రతి వ్యక్తి మహాత్ముడేనని భగవానుడు పేర్కొన్నాడు. మనిషి సహజంగా జ్ఞాని. ఇతర జీవులతో మనిషిని వేరు చేసేది ఈ జ్ఞానమే. అయితే లౌకిక విషయాల పట్ల విపరీతమైన మమకారం, లాలస, ఆసక్తుల్ని పెంచుకోవటం వల్ల ఆ జ్ఞానం కోల్పోతున్నాడు, అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు. లోకేచ్ఛ, విత్తేచ్ఛల్ని త్యజించిన వారే మహాత్ములని విదురనీతి పేర్కొంది. జ్ఞానసిద్ధి కలగాలంటే మనిషిలోని దోషాలు దూరం కావాలి అనేది ఎడునీర్ మఠాధిపతుల సందేశం. ఓ శంకర, మనసు ఓ కోతిగా మారి వ్యామోహమనే కొండపై యథేచ్ఛగా విహరిస్తోంది. సంసారమనే వృక్షంపై సదా సంచరిస్తోంది. అలా విశృంఖలంగా చరించే మనసు అనే మర్కటాన్ని భక్తి అనే తాడుతో కట్టి నీ అదుపులో ఉంచుకో అని ఆదిదేవుణ్ణి జగద్గురువు ఆదిశంకరులు ప్రార్థించారు. మహాత్ములనేవారు ఆవిర్భవించరు, ఆకృతి దాలుస్తారు అనేది ఉపనిషద్ వాక్యం. పుట్టుకతో ఎవ్వరూ మహాత్ములు, మహితాత్ములు కాచాలరు. వారి క్రమశిక్షణ, ప్రవర్తన, నడవడిక, ధర్మ నిర్వహణ వంటి లక్షణాల వల్ల మహాత్ములవుతారు. ఎవరిని తెలుసుకుంటే ఇక వేరే తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే అసలైన జ్ఞానంగా భాగవతం అభివర్ణించింది. ఏ జ్ఞానం ద్వారా సమస్త ప్రాణుల్లోనూ పరమాత్మను దర్శించగల చైతన్యం కలుగుతుందో అదే మహిత్వ జ్ఞానంగా ఆదిశంకరులు విశ్లేషించారు. ఎరుక, స్పృహ, ఆత్మ చైతన్యం కలిగి ఉన్నవారే మహాత్ములని గీతా సందేశం. ఈ ఎరుక, స్పృహ, చైతన్యం అనేవి భగవంతుడికి సంబంధించినవి. తన పక్కనే ఉన్న పరమాత్ముణ్ణి అర్జునుడు గుర్తించే ఎరుకను కోల్పోయాడు. లౌకిక బంధాల పట్ల మోహంతో తాను యుద్ధం చెయ్యలేనన్నాడు. ఎప్పుడైతే గీతా జ్ఞానం పార్థుడికి లభించిందో అప్పుడు తానేమిటో, తన కర్తవ్యమేమిటో తెలిసింది. కర్మ నిర్వర్తించడం వరకే తన పని. తన పరిధిలో లేని ఆ ఫలితం గురించి ఆలోచించరాదని జ్ఞానం చేకూరింది. ఆపై విజయుడై అర్జునుడు వర్ధిల్లాడు. అలా అంతఃకరణంలోని జడత్వాన్ని వదిలించుకుని జాగృతితో మసలుకునే వారికి సర్వత్రా సానుకూలత సిద్ధిస్తుంది అని సచ్చిదానంద భారతి సందేశమిచ్చారు. ప్రతినిత్యం కొంత సమయం సత్సాంగత్యం, సదాలోచన, స్వధర్మ నిర్వహణ కోసం వెచ్చించాలి. దీనివల్ల మనసు ప్రక్షాళితమవుతుంది. మనసు నందనవనమైతే సద్భావనలనే పరిమళాలు గుబాళిస్తాయి. దైవం పట్ల భక్తి, సమాజం పట్ల అనురక్తి కలిగి ఉంటూ నిష్కామ కర్మతో జీవితాన్ని గడపడం మహాత్ముల లక్షణం అని స్వామీజీ పేర్కొన్నారు. సంవత్సరంలో బెంగుళూరు కోరమంగళ ప్రాంతంలో కేశవానంద భారతి శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మింపచేశారు. ఈ మందిర ప్రాంగణంలోనే ఎడునీర్ మఠం బెంగుళూరు శాఖ అలరారుతోంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు బెంగుళూరులో ఇది ప్రధాన కేంద్రంగా వర్ధిల్లుతోంది. 2020 సంవత్సరం సెప్టెంబర్ 5న కేశవానంద భారతి శివైక్యం చెందడంతో సచ్చిదానంద భారతి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
తన గురువైన కేశవానంద భారతి ఆర్షధర్మ పరంపరను ఆయన కొనసాగించారు. ఎడినీర్ మఠం సంప్రదాయం ప్రకారం మంజింతయ్య కుటుంబ సభ్యులనే మఠాధిపతులుగా నియమిస్తారు. ఆ పరంపర సంప్రదాయం జయరాం మంజింతయ్య పూర్వాశ్రమ నామధేయం కలిగిన సచ్చిదానంద భారతి విషయంలోనూ కొనసాగింది. ಆ ರೀತಿಯಾಗಿ ಸಾಮಾಜಿಕವಾಗಿ, ಧಾರ್ಮಿಕವಾಗಿ, ಸಾಂಸ್ಕೃತಿಕವಾಗಿ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದ ಎಡನೀರು ಮಠ ఎడినీర్ మఠం ధార్మిక, సామాజిక, సాంస్కృతిక అభ్యున్నతికి కృషి చేస్తుంది. ఇప్పటికీ ఆ పరంపరను కొనసాగిస్తుంది. ಸನ್ಯಾಸ ಸ್ವೀಕಾರದ ನಂತರ ಯಾವ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಲೌಕಿಕವಾದ నేను సన్యాసం స్వీకరించినప్పటి నుండి లౌకిక విద్యాభ్యాసంతో పాటు వేద విద్యాభ్యాసాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రజ్ఞానం వేద విద్యా ట్రస్ట్ నెలకొల్పి కృష్ణ యజుర్వేద పాఠశాలను నిర్వహిస్తున్నాము. ಇವತ್ತು ನಡೀತಾ ಇದೆ. ಅದಲ್ಲದೆ ಬೇರೆ ಬೇರೆ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಗಳು ಕೂಡ ಮಠದಿಂದ ಇವತ್ತು సామాజిక కార్యకలాపాలు కూడా నిర్వహించబడుతున్నాయి. యువతలో ధార్మికత కొరబడుతుంది. మన మఠాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు యువతకు ధార్మికతను పెంపొందించేలా కృషಿ చేయాలి. ಮಂದಿರಗಳು, ದೇವಸ್ಥಾನಗಳು ಅಂತಹ ಧಾರ್ಮಿಕ ಶಿಕ್ಷಣವನ್ನು, ರಾಷ್ಟ್ರದ ಬಗ್ಗೆ ಒಂದು ರೀತಿಯ ಪ್ರೇಮವನ್ನು ಬೆಳೆಸುವಂತಹ ಒಂದು ಅರಿವನ್ನು ನೀಡುವಂತಹ ಕೆಲಸಗಳು ಇವತ್ತು ಸಮಾಜಕ್ಕೆ ನಮ್ಮ ಮಠ ಮಂದಿರಗಳಿಂದ ಆಗಬೇಕಾಗಿದೆ. ఎడినీర్ మఠం దక్షిణ భారతదేశంలో ఎంతో విలక్షణమైనది. మఠం అంటే కేవలం పూజాధికాలకు, ఆధ్యాత్మిక క్రతువులకే పరిమితం కారాదని, సమాజహితం కోసం, జాతి శ్రేయస్సు కోసం మఠం కృషి చేయాలని ఎడినీర్ మఠం నిరూపించింది. 12 శతాబ్దాల క్రితం ఆకృతి దాల్చిన ఈ మఠం నేటికి అవిచ్ఛిన్నంగా గురు పరంపరను కొనసాగిస్తోంది. ఆదిశంకరుల అద్వైత సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూనే వేద విద్య, గో పరిరక్షణ, ధర్మకార్య నిర్వహణలకు పెద్దపీట వేస్తోంది. సత్యభూమి, సత్వభూమి, జ్ఞాన వైరాగ్య తపోభూమిగా ఖ్యాతిగాంచిన పరమ పావన సన్నిధానం ఎడినీర్ మఠం. తపస్సు, ఆరాధన, ఉపాసన, సాధు సత్సంగం, వేద విద్యాభ్యాసం, అన్నప్రసాద వితరణ, గోసేవ వంటి ఎన్నో కార్యక్రమాలకు ఇది నెలవు. కేశవానంద భారతి వంటి సమాజహితాన్ని ఆకాంక్షించే అభ్యుదయ మఠాధిపతులు సంచరించిన దివ్యపీఠమిది. నిర్గుణ పరబ్రహ్మమే అంతిమ లక్ష్యమని ప్రకటించిన జగద్గురు ఆదిశంకరుల ఉపదేశాలకు సాకారం ఎడినీర్ తోటకాచార్య మఠం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.